అదేవిధంగా తెలంగాణ భవన్ దగ్గర ఏ విధంగా సిచ్యువేషన్ ఉందని చెప్పి అందించడానికి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ఈ ట్యాపింగ్ కేసుకి సంబంధించి కేసీఆర్ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి, అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి, ఏంటి డీటెయిల్స్? కొద్దిసేపటి క్రితమే నందినగర్కు కేసీఆర్ చేరుకున్నారు. కేసీఆర్ని రిసీవ్ చేసుకున్నారు కేటీఆర్. ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్నారు. మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతుంది. సిట్ అధికారులంతా కూడా దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఆటోలో తరలించారు. దాని ఏర్పాట్లన్నీ కూడా అప్పటికే పూర్తయ్యాయి. దాదాపు 12-12:30 గంటల ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఈరోజు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇక తెలంగాణ భవన్లో కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలందరూ కూడా తెలంగాణ భవన్కు తరలి వచ్చారు. కేసీఆర్కు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తున్నారు. తెలంగాణ భవన్లో కూడా దిష్టిబొమ్మ దగ్ధం, ఇతర నిరసన కార్యక్రమాలు నల్ల జెండాలతోటి చాలామంది తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎవరు ఇప్పుడు వచ్చినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా చాలామంది మీడియాతో మాట్లాడారు, తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు, అంటే వాళ్ళు టార్గెట్ చేసినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, సేమ్ టైంలో పారిశ్రామికవేత్తలు, తర్వాత ఇతర ప్రైవేటు వ్యక్తులు వీళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అది కూడా ఎట్లాంటి అనుమతి లేకుండానే మావోయిస్టుల పేరుతోనో లేదంటే అసాంఘిక శక్తులకు కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళ పేర్ల లిస్టులో దాదాపుగా మొత్తంగా 682 నెంబర్ల ఫోన్ ట్యాప్ చేసినట్టు ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది 2024 మార్చి 10వ తారీఖున పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత మనం చూస్తూనే ఉన్న పరిణామాలు వరుసగా చాలామందిని సిట్టు విచారించింది. తర్వాత ఈ మధ్య ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలను కూడా, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలను కూడా, 2 మాజీ ఎమ్మెల్యేలను కూడా విచారించింది. వాళ్ళ నుంచి కూడా సమాచారం సేకరించింది. ఆ తర్వాత హరీష్ రావుని విచారించింది. హరీష్ రావుని విచారించడంతో వెంటనే పొలిటికల్గా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏదో పూర్తి ఎవిడెన్స్ ఉంటుంది సిట్ దగ్గర, అందుకే హరీష్ రావుని విచారణకు పిలిచిందని చెప్పి అప్పట్లో రాజకీయ వర్గాలు కూడా అనుకున్నాయి. హరీష్ రావుని విచారించిన తర్వాత దాదాపు 20వ తారీఖు 7 గంటల పాటు విచారించారు గత నెల. అట్లనే ఆ తర్వాత ఒక 3 రోజులకు కేటీఆర్ని విచారించారు. కేటీఆర్ని విచారించిన తర్వాత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ 10 ఏళ్ల పాలనలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి మాజీ ఎంపీ సంతోష్ రావు ఫోన్ ట్యాపింగ్లో ప్రధానమైనటువంటి, అంటే ఆయన ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. ఆయనను కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిచారు. దాదాపుగా ఆయనను 7-7:30 గంటల పాటు విచారించారు. వీళ్ళ నుంచి కొంత సమాచారం సిట్టు సేకరించి ఉండవచ్చు, అందుకే కేసీఆర్ని ఇప్పుడు పిలిచారని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఈ ముగ్గురు ఇచ్చినటువంటి ఏదైతే ప్రశ్నలు వేశారో ఆ ప్రశ్నలకు సమాధానం వచ్చింది కదా, వాళ్ళ నుంచి సేకరించినటువంటి సమాధానం ఆధారంగానే సేకరణ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశాల ఆధారంగానే కేసీఆర్ను ఈరోజు విచారణకు పిలిచినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొంతమందిని, అంటే వాస్తవానికి విచారణ తేలుతుంది, ఎందుకంటే ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. సిట్ అంతా కూడా దాని మీద మొత్తం కూడా ఒక గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ వస్తాయి. కానీ దీంట్లో చాలామంది మొదటి నుంచి కూడా ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమం ముందుగానే పోలీసులకు తెలిసిపోతుంది అన్నటువంటి విషయాన్ని కోదండరాం చాలాసార్లు ఈ విషయాన్ని అప్పుడు సెక్రటరియట్ వచ్చినప్పుడు కానీ లేదంటే ప్రెస్ మీట్లలో కానీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు కూడా ఈ అంశాన్ని చెప్పుకొచ్చారు. ఎందుకంటే విషయాలన్నీ కూడా ప్రతిపక్ష నేతలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది ప్రతి మినిట్ టు మినిట్ వాళ్ళకు తెలిసిపోతున్నాయి. ఏం జరుగుతుంది అనేటువంటి కొంత డౌట్ వచ్చింది. దాని తర్వాత విదేశాల నుంచి ఒక ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇదంతా ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, ఇతర ఆయన కింద పనిచేసినటువంటి అధికారులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడతారనేది అనుమానం వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద మొత్తంగా క్షుణ్ణంగా పరిశీలిస్తే కొంత ఎవిడెన్స్ దొరికింది. ఆ ఎవిడెన్స్ దొరికినలో భాగంగానే మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా కేసు నమోదు కావడం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయడం, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది సో ఫైనల్గా ఒక నిర్ణయానికి కన్క్లూజన్కి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అసలు
ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు, అట్లనే ప్రతిపక్ష నాయకులకు సంబంధించి అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మిగతా ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్కు థ్రెట్ అనుకునేటువంటి వాళ్ళందరి నెంబర్లు సేకరించడం. తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా మమత 682 అని చెప్తున్నారు. ఆ లెక్క ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అట్లనే సినీ నటులకు సంబంధించినటువంటి ఫోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం ట్యాప్ చేశారు. వాళ్ళ యొక్క పర్సనల్ వ్యవహారాలన్నీ కూడా ట్యాప్ చేశారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ప్రభుత్వం కూడా ఎంక్వైరీకి ఆదేశించి ఎంక్వైరీ నడుస్తుంది. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం మనం చెప్పుకోవాలి. మమత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడుస్తుంది, కానీ నిజంగానే ఆరోపణల విమర్శల అని బీఆర్ఎస్ని అనుకున్నారు. అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ లేదంటే మావోయిస్టులు చేస్తారు, లేదంటే ఎవరన్నా ఇక్కడికి అసాంఘిక శక్తులు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఏమైనా భారీ పేలుళ్లకు కుట్రలు చేసినప్పుడు మాత్రమే చేస్తారనుకున్నారు. కానీ ఒక కేసీఆర్ కూతురు కవిత చేసినటువంటి ఆరోపణల తర్వాత మొత్తం వ్యవహారం అంతా టర్న్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్కు సొంత కూతురు కవితనే ఈ కేసీఆర్ మీద, అట్లనే కేటీఆర్ లేదంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. దాంట్లో మెయిన్గా ఏంటంటే సొంత అల్లుడు అంటే కవిత భర్త అనిల్ ఫోన్ ట్యాపింగ్ చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు చేశారు. సొంత అల్లుడు ఫోన్ వినాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని కవిత ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్పారో అప్పుడు ప్రజల్లో ఒక చర్చ జరిగింది. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు గతంలో ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేసినప్పుడు పెద్ద ప్రజల్లో ఈ చర్చ జరగలేదు. ఎందుకంటే రాజకీయంగా చాలా విమర్శలు వస్తాయి, బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి విమర్శలు చేశారని అనుకున్నారు. ప్రజా సంఘాల నాయకులు కానీ లేదంటే అప్పటి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి కోదండరామ్ లాంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఇతర నాయకులు కావచ్చు, లేదంటే సొంత పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, లేదంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, సినీ నటులు కావచ్చు, ఇతర వాళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఇప్పుడు చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి కారణం కవిత చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు, ముఖ్యంగా సొంత ఇంటి అల్లుడు ఫోన్ వినాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి అంశాన్ని ఎప్పుడైతే ఈ ఇష్యూని ప్రస్తావించిందో దాంతో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. రాజకీయ విశ్లేషకులు కూడా ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగే ఉంటుంది అక్రమంగా అనేటువంటి విషయానికి మొత్తానికి ఒక ఈ పెద్ద ఎత్తున ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటి విషయానికి కొంత ధృవీకరించారు. ఇప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్ విచారణ, ఆ తర్వాత సంతోష్ రావు రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. 10 ఏళ్ల పాలనలో ఆయన చెప్పిందే వేదం. అంటే కేసీఆర్ ఫోన్ చేసినట్టుగా మంత్రులు భావించేవారు. కేసీఆర్ని కలవాలంటే ముందు సంతోష్ రావుకు ఫోన్ చేయాల్సినటువంటి పరిస్థితి అప్పుడు 10 ఏళ్ల పాలనలో ఉంది. కాబట్టి ఐఏఎస్లో ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఐపీఎస్లో ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఒక రాజకీయ నాయకుడిని తన ఉనికిని పెద్ద ఎత్తున ఒక లేపాలన్నా, ఒకళ్ళు తొక్కాలన్నా ఆ స్థాయిలో అప్పుడు సంతోష్ రావు వ్యవహరించారనేది ప్రస్తుతం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో సంతోష్ రావు చాలా కీలకంగా వ్యవహరించారు. తర్వాత కేసీఆర్కి ఎప్పుడు వెన్నంటే ఉంటారు. ఆయన రాజ్యసభ ఎంపీగా కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు కేసీఆర్. కాబట్టి కేటీఆర్కు, హరీష్ రావుకు తెలియని విషయాలు సంతోష్ రావుకు తెలుస్తాయనేది కవిత కూడా చాలాసార్లు ప్రస్తావించారు చిట్చాట్లో. కవితకు తెలియని విషయాలు కూడా సంతోష్ రావుకు తెలుస్తాయనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. కాబట్టి మొత్తానికి ఎపిసోడ్లో ఖచ్చితంగా మొత్తం ఇప్పటివరకు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్లలో ఎంతో కొంత ఎవిడెన్స్ సేకరించడం ఒక వ్యక్తి అయితే, మరొక వైపు కవిత చేసినటువంటి ఆరోపణలు వీటన్నిటి మీద కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్లు జరిగే ఉంటాయి అన్నటువంటి విషయానికైతే కొంత ప్రజల్లో ఈ చర్చ జరుగుతుంది. సో మొత్తానికి ఒక బలం చేకూరిందని చెప్పొచ్చు. ఇప్పుడు కేసీఆర్ని ఏమడగబోతున్నారు? ఎందుకంటే ఇన్ని రోజులు అటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరిని విచారించారు, వాళ్ళ నుంచి కొంత సమాచారం రాబట్టారు. ఇందాక నేను చెప్పినట్టుగా ముగ్గురు ముఖ్యమైనటువంటి నేతలు, ఒకరు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, వీళ్ళ నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. సో ఇప్పుడు కేసీఆర్ను విచారిస్తున్నారు. కాబట్టి కేసీఆర్ను ఎన్ని గంటలు విచారించబోతున్నారు, ఏం జరిగింది, అప్పుడు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా స్ట్రైట్గా క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం ఉంది. సో చాలాసార్లు కేసీఆర్ కూడా గతంలో 1-2 ప్రెస్ మీట్లలో కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా పోలీసులు చేస్తారు, మాకు సమాచారం ఇస్తారు తప్ప మేము దాన్ని ఎందుకు తీసుకుంటామని కొట్టి పారేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇందులో ఏదో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కేసీఆర్ అనేది ఒక అంచనాకు సిట్టు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. సో వీళ్ళు మొత్తం కూడా బీఆర్ఎస్ అటు
కోర్టు మెట్లెక్కడానికి ప్రయత్నాలు చేసింది. ఇప్పటికే హరీష్ రావు చక్రధర్ సంబంధించి అంటే సిద్దిపేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ చేసినటువంటి ఆరోపణల మీద తర్వాత ఆ కేసు మీద ఇప్పటికే సుప్రీంకోర్టుకు హరీష్ రావు వెళ్ళారు. ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కానీ ఏదో ఎవిడెన్స్ సీరియస్ ఎవిడెన్సే ఖచ్చితంగా సేకరించి ఉంటుంది సిట్. అందుకే కేసీఆర్ని పిలిచి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ కూడా ఒక 680కు పైగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారని ఏదైతే విమర్శలు ఉన్నాయో ఆరోపణలు ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా కేసీఆర్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. వీటికి కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ కూడా కొంత పొలిటికల్గా రాజకీయంగా ఏమాత్రం నాలెడ్జ్ ఉన్న వీళ్ళందరూ కూడా ఏం జరగబోతుంది, సిట్ ఎట్లాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కేసీఆర్ని అనేటువంటిది కొంత పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత వాతావరణం ఉంది. కేసీఆర్ని స్థాయిలో ఉన్నటువంటి మాజీ సీఎంనే పిలిచారు కానీ ఖచ్చితంగా ఏదో ఒక ఎవిడెన్స్ ఉండే ఉంటుంది సిట్ దగ్గర అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈయనని మరి మిగతా నాయకులను అయితే చాలామందిని 7-7.5 గంటల పాటు విచారించారు. ఇప్పుడు కేసీఆర్ని ఎన్ని గంటలు విచారించబోతున్నారు అనేది కూడా ఒక చర్చ ఉంది. మరి చూడాలి. ఫైనల్గా ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి అంతా ఒక ప్రిపరేషన్ అయితే జరిగిపోయింది. ఫైనల్గా కేసీఆర్ను విచారిస్తే కనుక ఫైనల్గా మనం ఈ కేసు అంతా కూడా ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకేమన్నా కేసీఆర్ చెప్తే ఇంకెవరన్నా అధికారులను ఎవరన్నా విచారించేటువంటి అవకాశం ఉంది. ఈ విచారణలో ఐఏఎస్ ఆఫీసర్లు అటెండ్ అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు అటెండ్ అయ్యారు, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు. తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులను విచారణ కూడా జరిగింది. కవిత ఇంటిలో పనిచేసేటువంటి ఒక వంట మనిషి తర్వాత వాళ్ళకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా పిలిచి ఆయన ఫోన్ని మీ ఫోన్ ట్యాప్ అయిందంటూ అతన్ని కూడా విచారించడం జరిగింది. తర్వాత కవిత కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా ఆరోపణలు చేశారు. ఫైనల్గా ఇప్పుడు కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి నిజంగా ఫోన్ ట్యాపింగ్ ఆ స్థాయిలో జరిగిందా, సిట్ ఆరోపిస్తున్నట్టుగా లేదంటే సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా బయటకు వార్తలు వస్తున్నట్టుగా ఏందనేది మనకు ఫైనల్గా ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ కేసు ఎడిపోతుంది ఏంటనేది కేసీఆర్ విచారణ తర్వాత కొంత అయినా ఒక సమాచారం అయితే మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. మమత.